హైదరాబాద్లోని ముషిరాబాద్ బాపూజీ నగర్లో 18 ఏళ్ల పవిత్ర అనే ఇంటర్ విద్యార్థిని సమీప బంధువు ఉమాశంకర్ కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ప్రేమ పెళ్లి పేరుతో ఉమాశంకర్ వేధిస్తూ ఉండగా అతను తాగుబోతు కావడంతో పవిత్ర నిరాకరించిందని తెలుస్తోంది. కక్ష పెంచుకున్న ఉమాశంకర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఇద్దరు కూడా సమీప బంధువులుగానే అర్థమవుతోంది. అయితే అంతకు ముందు ఇట్లా వార్నింగ్స్ ఇవ్వడం కానివ్వండి, బెదిరించడం కానివ్వండి, ఆ అబ్బాయి ఎప్పుడైనా చేశాడు? అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ ఆ అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారా? అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, అయితే ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పవిత్ర అనేటువంటి యువతి పైన, ఇంటర్ చదువుతున్నటువంటి యువతి పైన తనకు మేనత్త కొడుకు వరుస అయ్యేటువంటి ఉమాశంకర్ అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి, అది కూడా తన తల్లిదండ్రుల ముందటే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే గత కొంతకాలంగా కూడా ఉమాశంకర్ ప్రేమ పెళ్లి పేరుతోని ఈ పవిత్రను వేధింపులకు గురి చేస్తా ఉన్నాడు. ఉమాశంకర్ క్యారెక్టర్ కొంత బాగలేకపోవడంతో పవిత్ర తల్లిదండ్రులు అటు కాంతారావు అలాగే ఆవిడ తల్లి లక్ష్మి కూడా అసలు పవిత్రని మీకు ఇచ్చేది లేదని చెప్పేసి కూడా తెగేసి చెప్పారు. సో అయినప్పటికీ కూడా గత కొంతకాలంగా పవిత్రను అనేక మార్లు ఉమాశంకర్ వేధింపులకు గురి చేశాడు. పవిత్రని పెళ్లి పేరుతోని, ప్రేమ పేరుతోని నేను నిన్నే చేసుకుంటాను, నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు అనేటువంటి ఇలాంటి పదజాలాల వాటి కూడా అనేక మార్లు వేధిస్తాడు. అయితే సదరు యువతి వేధింపులను తల్లిదండ్రులకు చెప్పగా తల్లిదండ్రులు కలిసినప్పటికీ కూడా ఉమాశంకర్ అయితే ఈరోజు యువతి పవిత్ర ఇంటికి వచ్చి నాకు ఖచ్చితంగా పవిత్ర నుంచి పెళ్లి చేయాలి అని చెప్పేసి తన తల్లిదండ్రులతోటి వాగ్వాదానికి అయితే దిగాడు. పవిత్ర తల్లిదండ్రులు ససేమిరా అనడంతో పక్కనే ఉన్నటువంటి చాకుతో అత్యంత దారుణంగా మెడపైన, గొంతు పైన అత్యంత దారుణంగా దాడి చేసి విచక్షణారహితంగా కత్తిపోట్లు కొనడంతో పవిత్ర ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికీ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.